మన మిత్రుడు నిజమైన మిత్రుడు అయినట్లయితే ఎట్లా చూడము మనంలో ఉన్న లోపాలను దోషాలను మనకు తెలియజేస్తాడు. ఒరే ఇది సరి కాదు, నీ వ్యవహారం సరి కాదు, నువ్వు ఇట్లా మాట్లాడేది కాదు, ఇది చేసే తప్పు. కనుకనే ఎవరైతే మనకు మన లోపాలు మన దోషాలు మనందులో ఉన్న చెడును మనకు తెలుపుతారో వాస్తవంగా వాళ్ళే మన నిజమైన మిత్రులు శ్రేయాభిలాషులు. కానీ మనకు వాళ్ళు నచ్చరు. మనకు ఎటువంటి వాళ్ళు కావాలి? అబద్ధాలు చెప్పి మనను పొంగిచ్చేవాళ్ళు లేదా అటువంటి వాళ్ళని మనం అందుబాటులో ఉంచుకుంటాం. అబ్బా నువ్వేం వాడతావురా, నువ్వేం స్టైల్ కొడతావురా, నువ్వేం అంత అందంగా ఉన్నారా, నీ ఏం చెప్పాలి నీ విషయం అంటారు. ఎంత చెప్తే అంత తక్కనే. అట్లా అనేసరికి అరే పని పోదరా ఏం దాకుంటారు. కానీ అర్థం చేసుకోండి, వాళ్ళు మన నిజమైన మిత్రులు గారు. వాళ్ళు వాస్తవంగా అందరికంటే పెద్ద శత్రువులు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు మన అహంకారాన్ని ఇంకా పెంచుతుండ్రు.